మీ పేరు? రామకృష్ణ. ఓకే బ్రో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా అయితే జగన్మోహన్ రెడ్డి చేయగలడని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం అయితే ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఇదివరకు వాళ్ళు చేసింది ఏంటి కుట్రలు అవన్నీ మనకు తెలిసిందే. ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇదివరకు ఫంక్షన్లు అవ్వచ్చు, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వచ్చాడంటే కన్ఫర్మ్గా డెఫినెట్లీ అది చేయలేడు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి మీద చాలా విమర్శలు అయితే వస్తున్నాయి, అంటే కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని. సో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 500 వచ్చేది, ఇప్పుడు 1200, 1500, 2000 దాకా వస్తాయి అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? దాని మీద అభిప్రాయం అంటే ఇంకేం లేదు బ్రో. ఇక్కడ ఇంకే ఉద్యోగ అవకాశాలు అవన్నీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఉద్యోగ అవకాశాలు అయితే మళ్ళీ జగన్ వస్తేనే మనకి ఏదైనా ముందుగా తీసుకెళ్ళడానికైనా మనకి జగన్ వల్లనే సాధ్యమవుతుంది. మరి నవరత్నాలు అనే పథకాలు పెట్టాడు కదా, సో అన్ని 100% ఆల్రెడీ అవన్నీ తీర్చేశాడు కదా. నెక్స్ట్ మళ్ళీ మనకి జగన్ వస్తేనే కంటిన్యూస్గా ఈ నవరత్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంకా అభివృద్ధి చెందడానికైనా దేనికైనా ఒక జగన్ అనే వ్యక్తి వస్తేనే సాధ్యమవుతుంది. డెఫినెట్లీ ఇంకా మన అభివృద్ధి చెందాలన్నా సరే ఏదైనా చేయాలన్నా కానీ జగన్ వస్తేనే మనకు సాధ్యమవుతుంది బ్రో. జగన్ గారి పైన రాళ్లు దాడి జరిగింది, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ మీద దాడి అసలు ఏ విధంగా ఊహించుకొని చేశారో అది మళ్ళీ టీడీపీ వాళ్ళ పని వీళ్ళ పని ఏం తెలియదు, కానీ మన జనసేన కార్యకర్తలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారండి, ఎవరిని ఏమంటారు. కానీ ముమ్మాటికి టీడీపీ వాళ్ళ దౌర్జన్యం కారణంగా మేము బస్కెడతాం. ఓకే, ఇప్పుడు 3 రాజధానులు పెట్టారు కదా జగన్ గారు, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని ఈసారి మేము కంపల్సరీ తీసుకుంటామండి, ఒక స్టాండ్ పైన ఉంటాం. అది విశాఖపట్నమా, కర్నూలా, ఆంధ్రప్రదేశ్, అమరావతి. ఇప్పుడు హైకోర్టు అయితే స్టే ఇచ్చింది అమరావతి అనేది. సో దాని విధంగా ఈసారి మాకు బడ్జెట్లో కొద్దిగా ఎక్కువ ప్రవేశపెట్టేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈసారి మీరు ఏ విధంగా అయితే రాజధాని అవహేళన చేశారో దాన్ని గర్వంగా కాలరెత్తుకునే విధంగా చెప్పే విధంగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని అనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video.